నమస్కారం అండి. నేను డాక్టర్ సుశ్రుత. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చాలా వరకు వింటూ ఉంటాం. అంటే ఒకటి ప్రెగ్నెన్సీలు వచ్చి మిస్‌క్యారేజెస్ అయిపోయినాయి. అంటే 3 నెలల లోపలనే అబార్షన్‌లు అయిపోయినాయి అన్నప్పుడు, లేదంటే 1.5 నెల లోపలనే అబార్షన్‌లు అయిపోయినప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. ఇంకొకటి ఏంటి అనంటే ఫస్ట్ ఒక బేబీ పుట్టిన తర్వాత ఒక 4 ఏళ్లయినా గానీ వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నా కానీ ప్రెగ్నెన్సీ రాదన్నమాట. అలాంటి కండిషన్‌ని కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వీళ్ళేంటంటే నార్మల్‌గా ముందు బాగా ప్రెగ్నెన్సీలు వచ్చి అయిపోయినాయి. తర్వాత ప్రెగ్నెన్సీ రావడం లేదు. అలాంటప్పుడు మనము ఏమేమి టెస్ట్‌లు చేయించుకోవాలి అనంటే, సో ఒక్కసారి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 3 ఏళ్ళు అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీలు రావట్లేదు అనంటే భర్తలో కణాల టెస్ట్ చెక్ చేయించుకోవాలి. భార్యలో హార్మోన్ టెస్ట్‌లు, స్కానింగ్, తర్వాత ట్యూబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 మనము చెక్ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ పెట్టుకుంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అనేది కనుక్కొని మనం ప్రొసీడ్ అయితే మాత్రం ప్రెగ్నెన్సీకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.